అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం సార్. ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. నమస్తే మేడం, నా పేరు శ్రీనివాస్ రామకుమార్, మాది అలంపురం అండి. తాడేపల్లిగూడెం తరగతి మధ్యన మేము ధ్యానంలోకి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది. వచ్చిన 6 నెలలకే పిరమిడ్ కట్టించుకోవడం అయింది. తర్వాత హైవేలో యాక్సిడెంట్లు అవుతున్నాయని ధ్యానంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతే రోడ్లో హైవేలో పిరమిడ్లు పెట్టడం జరిగింది. అవి పెట్టిన కానించి యాక్సిడెంట్లు అవ్వడం, ఇదివరకైతే వారానికి 2 అయినా అయ్యాయి. ఇప్పుడు పెట్టిన కానించి అవి యాక్సిడెంట్లు అవ్వడం మానేసినాయని ఇప్పుడు అంత హ్యాపీగా ఉంటున్నారు. మా ఊళ్ళో శాకాహారాలు బాగా చేసాము. అది ఏంటంటే ధ్యానం, అది 21 రోజు 41 రోజు ధ్యానం అన్నీ బాగా చేసాం. తర్వాత మేమైతే 2 పిరమిడ్లు కట్టించామని కట్టించిన తర్వాత లేదు ఇంటి 2 హౌస్లు కట్టాం. 2 హౌస్ల పైన ఒకటి పైన ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లో కట్టాం. అది మామూలు క్లాసులు జరుపుతూ ఉంటాం. ప్రతి పౌర్ణమికి అక్కడ ధ్యానం పెడతా ఉంటారా సార్? లేదు మేడం, అంటే నేను ఎంప్లాయ్ అవ్వడం వల్ల నేను గ్యాదరింగ్ చేయడం కొంచెం కష్టము. అందుకని మామూలుగా ఇలాగ 41 days చేసి మేడం చూసుకుంటూ ఉంటుంది, అన్నీ చూసుకుంటూ ఉంటాం. ఎక్కడైనా క్లాసులు జరుగుతూ ఉంటాం. మేము ధ్యానంలోకి వచ్చిన 2 నెలలకే పత్రి సార్ మా ఇంటికి రావడం, ఆయన వచ్చిన రెండో రోజునే ఆయన చేత ఒక దెబ్బ తినాలి, మనలో ఉన్న చెత్త వదిలిపోద్దని అనుకోవడం, ఆయన వెంటనే మధ్యాహ్నం కేకేసి అది లంప్ మీద ఒక్కడివ్వడం. అప్పటి నుంచి ఏంటంటే మనలో మార్పు చాలా జరగడం జరిగింది. అంతా హ్యాపీగా ఉంది మేడం. రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు సార్? కనీసం 2 గంటలు మేడం. మీరు ధ్యాన ప్రచారం కానీ శాఖాహార ర్యాలీలు కానీ చేస్తూ ఉంటారా? మా ఊళ్ళో కూడా చేసామని ఎక్కడైనా శాఖాహార ర్యాలీలు జరుగుతుంటే వెళ్తూ ఉంటాం. బుక్స్ అలాంటివి చదువుతూ ఉంటారా సార్? చదువుతూ ఉంటాం మేడం. ఈ మధ్యకాలం కొంచెం తగ్గింది, కానీ ఇదివరకు అయితే బాగా ఎక్కువ చదివేవాడిని. మీకు నచ్చిన బుక్ ఏంటి సార్? ఏమేమి బుక్స్ చదివారు? మరణం లేని మీరు, ఆత్మాయనం, తులసి దళం. తులసి దళంలో మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసింది తులసి దళం కదా, మీ ఇష్టం. బుక్స్ చదివాను అంటారు కదా, ఆత్మాయనం కానీ తులసి దళం. ఆత్మాయనం చదవడంతో మనలో ఆత్మ ఏంటి అనేది అంటే ఇదివరకైతే అవగాహన ఏమీ ఉండేది కాదు. ఆత్మలు ఉన్నాయి, మనం ప్రయాణం చేస్తాము, మనకి చావు లేదు అని చెప్పడం, అది తెలుసుకోవడం, హాస్టల్ సేవలు జరగడం. ఆల్రెడీ నేను 2500 సంవత్సరాల నుంచి చేసిన కర్మని నాగేశ్వర ద్వారాగా లుంబిని వనంలో వెళ్ళడంలో అక్కడ యాత్రలో తొలగించుకోవడం జరిగింది. నేను లాస్ట్లో బుద్ధుడికి భోజనం పెట్టింది ఆ జన్మలో నేనే. అది తెలుసుకుని అంటే నాగేశ్వర సార్ టూర్లు తీసుకెళ్ళడం వల్ల ఆ టూర్లో మేము చూసి ఎన్లైట్మెంట్ అయ్యి అక్కడ. అవును మేడం. అవును మేడం. ఈ టెక్కలతో మాట్లాడడం జరిగింది. మేము ఇదివరకైతే కొత్తలో పడుకునేప్పుడు పిల్లోస్ ఉంటాయి కదా, ఎందుకంటే నేను టీవీ చూస్తూ ఉంటే మేడం వచ్చి ఖాళీ కూర్చొని చేయొచ్చు కదా అంటే, అసలు నువ్వు చూసుకొని పిల్ల ఎక్కిస్తా అంటే అది ఎక్కకపోతే నగరాలు చేస్తున్నావు అంటే ఆ పిల్ల అంటుంది అనమాట, ఏం నగరాలు చేస్తా నువ్వు కదా, నీ చేతపోతే నోరు మూసి కూర్చోంది. అప్పుడు అబ్బో ఇట్లా కూడా ఎంత ఎన్లైట్మెంట్గానే ఇంకా తెలుసుకోవడం, అది ఒక్కొక్కటి మార్పు తెచ్చుకొని దాని జీవితంలో అన్వయించుకోవడం జరుగుతుంది. ఇంకా సార్ మీరు గ్రూప్ మెడిటేషన్కి ఓన్గా చేసే మెడిటేషన్కి తేడా ఉంటుంది మేడం. ఇలా జ్ఞాన యజ్ఞాలు మహాయజ్ఞానికి అయితే చాలా ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది మేడం. అవి 3 గంటలు చేసినా 4 గంటలు చేసినా టైం తెలియదు. అది ఇంటి దగ్గర చేసుకుంటే అంటే గంటన్నర అయినాడికి మనకి కొంచెం ఎక్కువ చేసామో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరికైనా క్లాసులు చేసినప్పుడు ఏంటంటే పత్రి సార్ గారి మీద, హాస్టల్ మాస్టర్ మీద పెట్టేసి నా ఈ శరీరం ఉపయోగించుకొని ఈ క్లాస్ జరిపించుకోండి, నాకేం తెలీదు, మీరు ఏ క్లాస్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు శాఖాహారులు కావాలి, ధ్యాన యోగులు కావాలి, వాళ్ళు ఎన్లైట్మెంట్ అవ్వాలి అని సంకల్పంతో చేసి అక్కడ క్లాస్ చేస్తాను. నేను క్లాస్ చెప్పి నేను అనుకోను, వాళ్ళు అడిగిన తర్వాత ఎలా ఉంది సార్ అడిగేవారు కదా, ఎలాగుంది అని అడిగితే అద్భుతమైన సార్ అని చెప్పాము. వాళ్ళు కూడా నేను ఎక్కడికైనా క్లాస్ చెప్పినది ఎలాగుందని అడిగితే చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది, మాకు కావాల్సిన ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినాయి ఏంటంటే అవన్నీ నేను చేసిందేమి కాదు, ఆ పత్రి సారు మాస్టర్ సారు చెప్పి చేయించుకున్నవే. చాలా అద్భుతమైన జీవితం సార్ మేడం.
ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు ఉగాది సంబరాలు 5వ మౌనిదైన మహాయజ్ఞం శ్రీ వశిష్ఠ గౌతమి పెరుగు మహాశక్తి క్షేత్రం ఉన్నాయి సార్. డైలీ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 3 hours సంగీత వేణునాద ధ్యానం ఉంటుంది. వేల మందితో చక్కగా సామూహిక ధ్యానం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా అద్భుతమే మేడం. ఈ ఉగాది సంబరాలు ఎక్కడ ఏ సంబరాలు జరిగినా జ్ఞాన మహాయజ్ఞాలు జరిగినా చాలా అద్భుతమైన మేడం. ఆ 3 గంటలకు వచ్చి 4 గంటలు అసలు టైం తెలియదు. ఆ సంగీతంలో ఏంటంటే చాలా తెలియని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాము. మీరు ధ్యాన ప్రచారం కానీ ఎవరికైనా కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ ఉంటారు? అవును మేడం, చెప్తాను. మా కొలీగ్స్ కూడా వాళ్ళు ఏంటంటారంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే వెళ్ళి కుమార్ దగ్గరికి వెళ్ళి ఏమైనా సొల్యూషన్ చెప్తారన్నా. ఏం లేదు, ధ్యానం చెయ్యి, ఎంత బాగుంటుంది. చిన్న చిన్న రెమెడీ అంటే వాళ్ళకి కూడా రెమెడీ కావాలి కదా, ఏదో చిన్న రెమెడీ చెప్పడం, ధ్యానం చేయను. వాళ్ళు ఎంత కొంతమంది మారడం, వాళ్ళు ఎవరైనా వాళ్ళు క్యారీ తెచ్చుకుంటే అబ్బో కుమార్ ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు. ఎందుకంటే వాళ్ళు శాఖాహారంగా మేము మారలేకపోతున్నాం అంటే ధ్యానం చేయండి మారుతామని చెప్తాం. అందులో చాలామంది మారడం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది కూడా ధ్యానం కూడా చేస్తున్నారు మేడం. మీ కుటుంబం మొత్తం ధ్యానం శాఖాహారులు సార్? అవును మేడం. ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఇప్పుడు చిన్నపిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఈ ధ్యానం గురించి? కొత్తగా ధ్యానంలోకి వచ్చారు మెయిన్ విద్యార్థులకి యువతకి ఏంటంటే ధ్యానం అత్యవసర పరిస్థితి మేడం. ఇప్పుడు స్కూల్లో ఏంటంటే వాళ్ళంతా ట్రెస్సరే, ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ర్యాంకులు కావాలి వాళ్ళని ట్రెస్సర్ పెట్టడమే. వాళ్ళు చాలా ట్రెస్సర్కి గురవుతున్నారు. వాళ్ళకి ధ్యానం చెప్పడే చాలా అద్భుతమైన వాళ్ళు రిజల్ట్స్ పొందుతారు. అలాగే మా స్కూల్లో కూడా ధ్యాన విద్యార్థి బుక్స్ 2-3 సార్లు పంచడం జరిగింది. వాళ్ళు కూడా డైలీ మెయింటైన్ చేయించాను. వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి వాళ్ళు ధ్యానం చేయించేవారు. వాళ్ళు ఏం చేస్తామంటే రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయని వాళ్ళు చెప్పడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చేస్తూ ఉంటారు. కాలేజీలకి స్కూల్స్కి వెళ్ళి ఫ్రీ టైంలో ధ్యానం నేర్పిస్తూ? లేదు మేడం, మా ఊరు స్కూల్లో మాత్రం 4-5 సార్లు చెప్పాం మేడం. కంటిన్యూ వెళ్ళలేదు, కానీ 4-5 సార్లు పెట్టడం. ధ్యాన విద్యార్థి పుస్తకాలు 2 సార్లు పంచడం జరిగింది మేడం. ఓకే సార్, మీకు ఈ ధ్యాన ప్రచారం కానీ శాఖాహార ర్యాలీలు కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం. ఏంటంటే ఎక్కడేం చేస్తామంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేస్తే ఏదో అలసిపోతాం. ఏంటంటే ఇక్కడ ధ్యాన ప్రచారాలు కానీ ధ్యాన యోగాలు కానీ ఆ టైంలో కొంచెం వీక్ అనిపించినట్టు కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఏదైనా శాఖాహారాలు పెట్టి లేకపోతే మాకు ఎక్కువగా ప్రచారాలకు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర భోజనం ఏర్పాట్లు కానీ టిఫిన్ ఏర్పాటు కానీ చేస్తాం. వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవడం అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అన్నమాట. సార్ ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కాదు ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉన్నారు చాలామంది ప్రజలు. గ్రామ దేవతలు అని చెప్పేసి వాళ్ళకి ఫంక్షన్స్ అని కోడి మేక ఇలాంటివి బలులు ఇస్తూ ఉంటారు, జంతు బలి. అవును మేడం, అది కరెక్ట్ అంటారా సార్? కాదు మేడం, 100% రాంగ్ అది. ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనకి 2 బిడ్డలు ఉన్నారంటే 2 కళ్ళు ఎలాగో మన దేవతకి కూడా మన బిడ్డలు ఏదైనా ఏ జీవైనా సమానమే. వాళ్ళు ఎవరో మూఢ ఆచారంతో పెట్టేసి అంటే వాళ్ళ 4 అంగుళాలు 4 దాటితే ఏముండదు మేడం. వాళ్ళు చెప్పేది అదే. ఏంటంటే మీరు 4 అంగుళాలు 4 దాటితే మీకు ఏముంటుందో మీరంతా ఈ మసాలాలు వేసి తినడం వల్ల మీకు వస్తున్నాయి, అంతేగాని ఏ అమ్మవారు మీకు కోరకదు. మీరు మీరు ధ్యానం చేయండి, మీరు ధ్యానం చేస్తే మీరే మారుతారు. 41 రోజు ధ్యానం చేస్తే మీరే మారుతారు, 15 రోజులకి మీరే చెప్తారు. ఇందులో మీకు సార్ మాకు హింస అంటే మాంసాహారం మీద అంటే మాకు విరక్త పుడుతుంది అంటారు. 41 రోజు మానేసామని చాలామంది చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. అందులో మా ఊర్లో జాతర అంటే మేము జాతర ఎలా కాపాలి అంటే కొత్తగా అమ్మవారి గుడి కట్టారు మేడం. కట్టడంలో వాళ్ళు జాతర చేయాలని సంకల్పంతో ఉంటే నాకు 2 రోజుల ముందు తెలిసింది అలా జాతర చేయాలని. మేడంతో సంప్రదించి సర్లే పిరమిడ్లోకి వెళ్ళి అది సంకల్ప ధ్యానం చేయడం ఒక 2 గంటల ధ్యానం చేసాం. ఆ మరుసటి రోజే చాటింపు వచ్చింది మేడం. ఏంటంటే మీరు జాతర ఏమి చేయొద్దు, కనీసం నైవేద్యం కూడా ఏం పెట్టడం వల్ల ఏంటంటే ఊరి పెద్ద నష్టం అని వాళ్ళు చెప్పడం. జాతర ఆపుతుంటే మేము ఇంట్లో పండుగ చేసుకున్నాం మేడం. నిజమైన పండుగ అంటే అది. ప్లస్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పెట్టాలని కొంతమంది సంకల్పిస్తున్నారు. దానికి ఏంటంటే జనవరి ఏదో టార్గెట్ పెట్టారంట. దాన్ని కూడా తిప్పికొట్టగల శక్తి మాకు ఉందని ఈ ధ్యాన యోగా శాఖాహార యోగా నేను చెప్తాను మేడం. ఏదైనా సాధించగలం మేడం. మనం ఏంటంటే జంతువుల్ని కొన్ని మూగజీవాలను రక్షించడం కోసం పిరమిడ్ మాస్టర్ ఏదైనా చేయగలరు ధ్యాన శక్తితో. అవును మేడం. ఓకే సార్. అదే మేడం, మేము ఎక్కడికైనా దారిలో మేము ఆర్టీసీ కండక్టర్ మేడం. ఎక్కడికైనా చెరువులు కనబడుతుంటే అక్కడ ఏంటంటే వాళ్ళు చక్క ఇలా చేతి చూపించి అంతా
పూల తోటలు పండ్ల తోటలు అయిన అవ్వాలను కొన్ని మారడం కూడా చూశాను మేడం. అవి ఇంకా మారాలని ఆ ప్రకృతి మాతను కోరుకుంటున్నాను మేడం. ఓకే సార్, ఇప్పుడు ప్రకృతిని మనం చాలా గౌరవిస్తాం, ధ్యానం చేస్తాం, ధ్యాన ప్రచారం చేస్తాం. ప్రకృతిని ఇంకా ఎలా మనం పరిరక్షించుకోవచ్చు అంటే ప్రకృతి మేడం ముందు మాంసాహారం మేడం, తర్వాత మొక్కలు అదే ముందు మాంసాహారం మానాలి మేడం. తర్వాత ఏంటంటే మొక్కలు ఏంటంటే మొక్కలు పెంచడం, అవి వాళ్ళు ఏంటంటే పిల్లలకి బర్త్డే చేస్తున్నారంటే వాళ్ళ పేరున ఏదో ఒక మొక్క నాటించడం అయితే అవును మేడం. ప్లాస్టిక్ కూడా తీసుకెళ్తే నిర్మూలించాలి మేడం. కానీ గవర్నమెంట్ ఏంటంటే మరి ఎందుకు తీసుకుంటుందో లేదు, కానీ సరైన మరి మోడీ గారు సరైన నిర్ణయం తీసుకుంటే ఆయన మార్చగలరు. ఆయన ఒక యోగి కాబట్టి త్వరలోనే అన్నీ మారుతాయి. మన సస్యశ్యామలమైన దేశంగా భారతదేశమే ఒక అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని పత్రిసారి కన్నా కళ్ళని సరిబడి భాష కూడా నిజం చేయాలి. అలాగే సార్ ఇప్పుడు మనం ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం, జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి భూమాతని ఎలా పరిరక్షించాలి? రైతులకి మీరు ఏమి వేస్తారు? భూమాతని ఎలా పాడు? భూమాత మేడం ఎక్కువ మందులు వాడతారు మేడం. ఆ మందులు వాడడం మనేసి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే సారం వాళ్ళు దిగుబడి కోసమే చూస్తారు. కానీ ఇప్పుడు చాలా మట్టుకు కూడా పల్లెటూరులో మామూలు మందు వేయకుండా పెంచడం, కూరగాయలు పెంచడం, ధాన్యం కూడా పెంచడం కానీ చాలా చోట్ల చూసాము. అంతా మారాలి. నేను మా రైతులకు చెప్పేది ఏమిటంటే మీరు విత్తనాలు ఒకరోజు 2 రోజులు తీసుకొచ్చి మీరు నాటే ముందు నానబెడతారు కదా మేడం. ఇక్కడ ఎక్కువ వరి పొలాలు, ఆ ధాన్యం తీసుకొచ్చి పిరమిడ్లో పెట్టండి, 2 రోజులు ఉంచితే ఎనర్జీ వస్తాయి. మీరు అలాగే చిన్న చిన్న పిరమిడ్లు పొలాల్లో పెడితే మీకు పంట బాగా వస్తుందని చెప్పడం వాళ్ళు కొంతమంది ఆచరించడం జరిగింది. అంటే మా రైతుల మట్టుకి సార్ ఇప్పుడు చక్కగా పండే భూమిని మీరు అన్ని సౌకర్యాలు చక్కగా పండే పంట భూమిని చెరువులు చేయడం కరెక్ట్ అంటారా? కాదు మేడం. ఏంటంటే తీసుకొచ్చే కూడా నిజంగా వాళ్ళు పెట్టే మేతలు తింటే మేడం ఏ వ్యక్తి తిండ మేడం. ఏంటంటే కోళ్ళ పెంట పేడ అంటే వేసేసి ఏంటంటే అన్నీ పెంచుతారు. నిజంగా వాళ్ళు చూస్తే వాళ్ళు తినరు మేడం. వాళ్ళు ఏంటంటే ఆశించుకుంటారు. ఏం లేదు మేడం, వాళ్ళు ధ్యానం నేర్చుకుంటే చాలు మేడం. వాళ్ళు ఆటోమేటిక్ లేదు మేడం. లేదు మేడం, కరెక్ట్ కాదు మేడం. లేదు మేడం. సో వాళ్ళే క్లోజ్ చేసుకుంటారు మేడం. మన ఎనర్జీ పెరిగి చాలా చోట్ల లాస్ వస్తున్నాయని వాళ్ళు అప్పులు పాలైపోయి పొలాలు అమ్ముకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళే అంటే మన సారు సంకల్పం ప్లస్ భూమాత కోరుకోవడం, ప్రకృతి మాస్టర్లు కొనుక్కోవడం, హాస్టల్ మాస్టర్స్ తెలుసుకోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే మానేసుకున్నారు. ఎందుకంటే లాస్ రూపేనా అంటే ఆ పంట వేస్తే లాస్ వస్తుంది. చాలా మటుకి కొత్త చెరువులు ఎక్కడ లేచలేదు, కానీ ఉన్న చెరువులే మూసిపెడుతున్నాం. మా ఊళ్ళోనే 2-3 ఐపీ పెట్టేసి వాళ్ళు పొలాలు అమ్ముకొని చేసుకున్నారు. వాళ్ళతో నిన్న కూడా చెప్పాను, నిన్న మోటార్సైకిల్ వాడిని తీసుకొస్తామంటే సార్ ధ్యానం చేయండి మీరు అన్నీ బాగుంటాయని చెప్పడం. అది ఆశిస్తాను కూడా ఒక పిరమిడ్ మాస్టర్ చేసి సొసైటీకి చూపించాలి. పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటో ఒక ప్లాస్టిక్ నివారించాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అన్ని పిరమిడ్ మాస్టర్స్కి అర్థమయ్యేలా చెప్పాలి. సో ఏంటంటే మన ప్లాస్టిక్ గ్లాసులు ముందు మనం ఆచరించాలి మేడం. మన ఏ ఫంక్షన్ అయినా ప్లాస్టిక్ కాకుండా పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసులు అవన్నీ వాడి. ఏంటంటే ఇప్పుడు ప్రజలు మారడం కాదు మేడం, మన అంతటా మారితే వాళ్ళ అంతటా చూసి వాళ్ళే మారుతారు మేడం. మా చుట్టుపక్కల కూడా ఇదివరకు అయితే మా ఊర్లో కోళ్ళ ఫారాలు చాలా ఎక్కువ ఉండే మేడం. ఏంటంటే మా మ్యారేజ్ అయిన తర్వాత మా బంధువులు వస్తే అది అల్లంపురం కాదు ఈగలపురం అనేవారట ఆవిడ దగ్గర. ఏంటంటే మేము ఎప్పుడైతే పిరమిడ్ కట్టామో అప్పుడే కోళ్ళ అన్నీ క్లోజ్ అయిపోయింది మేడం. మొత్తం ఆ ఊరంతా సస్యశ్యామలం అయింది మేడం. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించి చక్కగా ధ్యానం గురించి అలాగే పర్యావరణం గురించి ఒక పిరమిడ్ మాస్టర్ ఏం చేయాలి, తలుచుకుంటే ఎలాంటి మన విశ్వం కోసం ఎలాంటి సంకల్పాలు అయితే చేస్తామో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చక్కగా మీరు ప్రూఫ్ చేశారు సార్. మీ గ్రామంలో ఓ జంతు బలుల్ని చక్కగా మీరు కేవలం సంకల్పం ద్వారా ఆ గుళ్ళో జరిగేటటువంటి జంతు బలుల్ని కొన్ని జీవుల్ని రక్షించగలిగారు సార్. ఓకే, హ్యాండ్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.